సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వచ్చాను మా అక్కని పికప్ చేయడానికి. మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి మా నాన్నమ్మని కలపడానికి వెళ్తున్నాము. నాన్నమ్మ అయితే నేను హగ్ చేసినప్పుడు తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఆమెని చూడడం నాకు ఏడడం వచ్చింది, కానీ నేను ఏడవట్లా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నేను ఒక బ్రేక్ తీసుకున్నాను 3 రోజులు అని చెప్పి, కొంచెం ఎక్స్ట్రా కూడా అయిపోయింది, సారీ ఫర్ దాట్. అండ్ నేను మళ్ళీ నా బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు బాగా అనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్గా ఉంది. ఇట్ ఈస్ లైక్ నాకు చిన్న బ్రేక్ కూడా వచ్చినట్టు ఉంది. నేను ఈ 3 రోజులు ఎలా ఉందంటే, మనం ఆఫీస్ వెళ్తాం చూసారా, ఆ ఆఫీస్ వెళ్ళి దాని తర్వాత మధ్యలో ఒక కొంచెం చిన్న సెలవు తీసుకున్నట్టుంది. యూజువల్లీ బ్లాగ్స్ అయితే నేను డైలీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, అంటే దిస్ ఇస్ లైక్ మై వర్క్. నేను సండేస్ కూడా పనిచేస్తున్నాను. బట్ ఈ వర్క్ ఎలా ఉందంటే నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నాను. సో నాకు ఈ వర్క్ బాగా నచ్చుతుంది, నా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ వర్క్ మీద ప్రేమ ఉంది. అందుకనే నేను సండేస్ కూడా పనిచేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాను. ఏ మనిషికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ పనైనా చేస్తారు, దానికి ఒక టైమింగ్ ఫిక్స్ ఉండదు. అలాగే నా యూట్యూబ్ బ్లాగింగ్ కూడా అనేది దీనికి ఒక టైం కూడా చెప్పాలంటే ఫిక్స్ ఉండదు. నేను మార్నింగ్ కూడా రికార్డ్ చేస్తా, ఈవినింగ్, నైట్, అర్ధరాత్రి కూడా కుదిరితే అర్ధరాత్రి అయినా రికార్డ్ చేస్తా. అంటే ఇట్ డిపెండ్స్. సమ్ టైమ్స్ మంచి కంటెంట్ ఎప్పుడు ఎలా దొరుకుతుందో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు అది కూడా రికార్డ్ చేయాలంటే దానికి అసలు టైమే ఉండదు. సో యూట్యూబ్కి ఏ టైం లేదు. అలా అని చెప్పేసి నా ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను చక్కగా పని చేస్తున్నాను. బట్ దీనికి నేను ఏం చెప్పను, నేనైతే ఇలా ఏం చెప్పను దట్ నాకు చాలా కష్టం అనిపిస్తుంది, నాకు ఈ పని చేయబుద్ధి కావట్లేదు అని నేను అలా ఏం చెప్పను. ఇట్స్ ఆల్ ఆన్ మై ఇంట్రెస్ట్ బేసిస్. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వచ్చాను మా అక్కని పికప్ చేయడానికి. మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి మా నాన్నమ్మని కలపడానికి వెళ్తున్నాము. అయితే మా అక్క ఇవాళ జస్ట్ కొన్ని గంటలు, 2-3 గంటలు ఇక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ బయలుదేరిపోతుంది. వెయిట్ చేస్తున్నాను ట్రైన్కి రావడానికి. ఇంకా ట్రైన్ అయితే రాలేదు, చూద్దాం. ఇప్పుడు ట్రైన్ ఎలా ఉంటుంది అంటే ఆన్ టైం అని చూపిస్తుంది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చెక్ చేస్తే. బట్ జస్ట్ విజయవాడ బయట రాగానే అక్కడ ట్రైన్ ఆపేస్తారు, ఏంటో మరి నాకు తెలియదు. ఆన్ టైం నుంచి ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 10 నిమిషాలు ఇప్పుడు లేట్ అయిపోయింది. Come on, Jackie, come. Come on, you jump. Good. Jackie, come jump. Good boy. Set. Mami, ite. See you? Funny Dadu. Funny Dadu. Super, Gani. Done. ठीक है? अब ख्याल रखो, निशा की वड्डी करेंगे, ठीक है? कुट के चालू की वड्डी रोया था। अच्छा है ना, तब रोए ने कुछ कौन है, रोए जो, ठीक है? ओके, बाय बाय. మాట్లాడు, చెప్పు. అయిన తర్వాత ఏంటి?
మనం వెళ్తాం విశాఖపట్నం. సో ఇప్పుడైతే వచ్చేసాం మళ్ళీ రైల్వే స్టేషన్ మొత్తం తిరిగేసి నానమ్మని కలిసి మా పెద్ద నాన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళాము. నానమ్మని కలపడానికి నానమ్మ అక్కడ ఉన్నారు. అండ్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు మా అక్క వెళ్ళిపోతుంది వైజాగ్. కమాన్ చేసి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ని చూస్తే కంగారులో ఉంటారు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పబ్లిక్. కంగారులో వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చాను. అంటే లైక్ అక్కడిని నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాన్నమ్మని కల్పించేసి దాని తర్వాత మళ్ళీ ఇలా కంగారుగా ఇక్కడికి వచ్చేసి దాన్ని దింపేసి హెక్టిక్ అయిపోయింది. ఇట్స్ ఆల్ ఇండియన్ థింగ్ యూనో. సో గైస్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అండ్ నేనేమో వీరిని కొంచెం వాకింగ్ తీసుకొచ్చేసాను కిందకి. జస్ట్ ఏదో వీడికి మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. రోజంతా ఇంట్లో కూర్చుంటున్నాడు కదా, అయితే ఇంట్లో కూర్చోడం ఎందుకులే అని కొంచెం బయట తీసుకొచ్చాను. అగ్గు హాయ్ చిన్న, చూసారా వీడు ఇలా కూర్చొని బయట చూస్తున్నాడు ఎలా ఉంది మొత్తం అని. హాయ్ అగ్గు బేబీ, హలో అగ్గు బేబీ, హౌ ఆర్ యూ? అగ్గు బేబీ ఫ్రెండ్స్, say hello to friends. Hello friends. సో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి జస్ట్ ఇలాగే వాకింగ్ చేపిస్తున్నా, తిప్పుతున్నా. అండ్ కింద మనకి స్టోర్ ఉంటే స్టోర్లో కొంచెం నేను లిమ్గా తీసుకున్నాను, తాగుతున్నాను. నేను అలసిపోయాను వాకింగ్ చేసి. కొంచెం నాకు అలవాటు తప్పింది వాకింగ్ చేయడంలో, ఎక్సర్సైజ్ చేయడంలో. వీరు పుట్టక్కడి నుంచి నేను ఆ టైం నుంచి అయితే అసలు జిమ్ వెళ్ళడం మానేశాను. మోర్ ఓవర్ బాగా ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నాను దారిలో. రోడ్లో ట్రిప్స్ చేసినప్పుడు కూడా బాగా తిని ఇప్పుడేమో ఒళ్ళుకి బద్ధకం వచ్చేసింది. ఇవాళ నేను నానమ్మని కలిశాను కదా, సో ఆ నానమ్మని కలిసిన తర్వాత, అంటే చాలా రోజుల తర్వాత కలుస్తాను. రోజులు కూడా కాదు యాక్చువల్లీ ఐ థింక్ సంవత్సరం తర్వాత నేను నానమ్మని కలుస్తున్నాను. బట్ కలిసిన తర్వాత నాకు కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ అయింది. నా అగు అంటే ఉంటుంది కదా, ఒక ప్రేమ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నానమ్మ నన్ను పెంచారు. సో ఆ బాండ్ అనేది ఒక మదర్ సన్ బాండ్. ఆ బాండ్ ఇర్రిప్లేసబుల్ బాండ్ అది. అయితే నానమ్మని కలిసా, చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ డెఫినెట్గా అయ్యాను, నో డౌట్ ఇన్ దా. బట్ నేను చూపించలేకపోయాను. నాన్నమ్మ అయితే నేను హగ్ చేసినప్పుడు తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఆమెని చూడడం నాకు ఏడడం వచ్చింది, కానీ నేను ఏడవట్లా. ఓకే, ఇప్పుడు వీరు ఏడుస్తున్నాడు, ఇంటికి వెళ్తున్నా, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వీఆర్ గోయింగ్ హోమ్, ఇంటికి వెళ్తున్నా. ఇదిగో టికి డోంట్ వరీ, ఓకే, ఇంటికి వెళ్తున్నాం. ఇవాళ నానమ్మని కలిసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి. ఆ విషయాలు ఏంటంటే మీరు కూడా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. మొదటి పాయింట్, ఎప్పుడు రిలేషన్షిప్లో ఈగోని మధ్యలో తేమాకండి. ఏదైనా సరే కొన్నిసార్లు జీవితంలో ఏమైందంటే మనము ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వలన అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది. అది జస్ట్ బికాజ్ ఏంటంటే మనకి ఆ ఇష్యూస్ ఉంటాయి చూసారా, ఆ ఇష్యూస్ అన్సాల్వ్ అవ్వడం వలన మనకి ఈ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ డిస్టెన్స్ అనేది పెరిగిద్ది. అండ్ ఎక్కువసేపు వెయిట్ చేయమాకండి. ఎప్పుడు కుదిరితే ఇమ్మీడియట్గా వెళ్ళి డైరెక్ట్గా మొదటి స్టెప్ మీరే తీసేసుకోండి. ఎదురు వాళ్ళు తీసుకోకపోయినా మీరు తీసేసుకొని మొదటి స్టెప్. అండ్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఏ ప్రాబ్లం అయినా సరే దాన్ని సాల్వ్ చేసేయండి. పాయింట్ నెంబర్ 2, ఫ్యామిలీ బాండ్స్ అసలు అది ఎవరు రీప్లేస్ చేయలేదు దాన్ని. జీవితంలో ఎప్పుడైనా సరే మనకి ఎంతైనా సరే, లైఫ్లో ఎప్పుడైనా మనం ఎంత దూరం వెళ్ళినా, ఫ్యామిలీతో దూరం అయిపోయినా సరే, మనసులో మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో ఆ స్పెషల్ ప్లేస్ ఎప్పుడు దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అండ్ చెప్పాలంటే ఒక కాన్వర్జేషన్ ఒక విజిట్ చాలు ఆ మొత్తం ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆ ప్రేమని మళ్ళీ కనెక్షన్లో తీసుకొస్తుంది. పాయింట్ నెంబర్ 3, టైం చాలా ప్రెషియస్. సో మీరు ఎప్పుడు కుదిరితే జీవితంలో
ఎక్కడైనా సరే ఎక్కడైనా ఉన్నా సరే ఒక గంట సేపు అయినా ఎవరికైనా టైం ఇచ్చామంటే మనకి చాలు అది. ఎస్పెషల్లీ మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఇలాగ మనం ఒక గంట సేపు మనం వాళ్ళ టైం ఇచ్చామనుకో, ఆ గంట సేపుతో ఏమైద్దంటే మనకు కాకపోయినా ఎదురు వాళ్ళకైనా సంతోషం ఇస్తది. సో, మనకి ఎప్పుడు మనం ఎలా ఉంటదో మనం చెప్పలేం. వాళ్ళ సంతోషంతో వాళ్ళ జీవితం ఇంకా పెరగొచ్చు, లైఫ్ పెరగొచ్చు. సో, టైం చాలా ప్రెషియస్. ఒక పర్ఫెక్ట్ టైంని ఎప్పుడు చేయమాకండి. వెయిట్ చేయమాకండి ఒక పర్ఫెక్ట్ టైంకి. ఎప్పుడు కుదిరితే అప్పుడే మీరే ఒక టైంని పర్ఫెక్ట్ చేయండి. పాయింట్ నంబర్ 4, స్టే కనెక్టెడ్. లైఫ్‌లో మీరు ఎప్పుడు ఏదైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, లేదంటే నాలాగా నా గ్రాండ్ పేరెంట్స్‌తో, నా గ్రాండ్ మదర్‌తో అంటే నానమ్మతో కనెక్టెడ్‌గా ఉండాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ అనేది వాళ్ళకి ఎంతో సంతోషం ఇస్తది. అది మనకు తెలుసు. ఇవాళ నేనది రియలైజ్ చేశాను. నానమ్మ నిజంగానే చెప్పాలంటే నానమ్మని లాస్ట్ బాయ్ చెప్తున్నాను నేను వెళ్తున్నానని, మళ్ళీ వస్తానని చెప్పాను. ఆ సమయంలో నానమ్మ నన్ను చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. సో, ఆ కనెక్షన్ అనేది నేను ఫీల్ చేశా. ఇలాంటి కనెక్షన్ ఐ హోప్ మీరు కూడా ఫీల్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ గానీ, మీ గ్రాండ్ పేరెంట్స్‌ని మీరెప్పుడైనా కలుస్తున్నారనుకోండి, ఆ టైంలో మీరు వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్తున్నారంటే డెఫినెట్‌గా వాళ్ళు గూడా ఫీల్ అయిపోతారు. సో, ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ అండ్ ఐ బిలీవ్ మీరు నా ఎమోషన్‌ని గూడా మీరు ఫీల్ చేయగలుగుతున్నారు. ఎస్పెషల్లీ మై గ్రాండ్ మదర్స్ ఎమోషన్. సో, అలా ఉంటది. కుదిరినప్పుడు మీరు ఏదైనా జరిగితే లైఫ్‌లో మాత్రం పేరెంట్స్‌ని మాత్రం వదలమాకండి అండ్ మర్చిపోమాకండి. ఎనీవేస్ మీరు అనుకుంటున్నారేమో ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏంటనేది. ఇది చాలా సింపుల్ గైస్. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను యాజ్ ఎ ఫాదర్‌గా నేనేమనుకుంటున్నానంటే ఇవాల్టి నుంచి నేను నా వీర్‌ని గానీ, నా ఫ్యామిలీని గానీ ప్రయారిటీగా ఇచ్చి అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే నా నేను ఒక మంచి పర్సన్ అవ్వాలి, బెటర్ పర్సన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇంకా నెక్స్ట్ ఒక 2 ఇయర్స్‌లో గానీ, నాకు ఒక వేరే లెవెల్‌లో నేను అందరికి చూపిచ్చాలని నా కోరికుంది. ఆల్రెడీ ప్రోగ్రెస్‌లో ఉన్నాను. బట్ ఏంటంటే నేనింకా బెటర్ అవ్వాలనుకుంటున్నాను. వెల్త్ వైస్ చెప్పాలంటే నా దగ్గర ఏం తక్కువ ఏం లేవు. వెల్త్ వైస్ ఈస్ గుడ్, ఫైన్. దేవుడి దయ వల్ల బానే ఉంది. నేను బై పర్సన్‌గా మంచోడినే. బట్ ఇది నేను చెప్తున్నాను. ఇంకా అందరూ చెప్పాలి. అండ్ అలాగే నేను ఎక్కడెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే అందరూ నన్ను మెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో, బెటర్ అవ్వాలి అని నా కోరిక. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో గానీ, నెక్స్ట్ నా ఫ్యూచర్‌లో గానీ, నా బెటర్ వెర్షన్‌ని మీరు చూస్తారు. ఇది మాత్రం నా ప్రామిస్. సో, ఇది మొత్తం మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నేను బెటర్ అవ్వాలి. అండ్ ఎప్పుడైనా సరే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్‌ని ఫుల్ హార్ట్‌తో వాళ్ళని లవ్ చేయండి. అంతే. సో, ఇది గైస్ మొత్తం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్లాగ్ ఎండ్ చేసే ముందు, నేను నెక్స్ట్ రేపు ఒక మంచి బ్లాగ్‌తో వస్తాను. ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ కాదు, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను నా బ్లాగ్‌లో షేర్ చేస్తాను. సో, డెఫినెట్‌గా రేపటి బ్లాగ్ అయితే మీరు మిస్ చేయమాకండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి రేపటి వీడియోలో మీకు అర్థమైపోద్ది. నా వ్లాగ్స్ డైలీ మీరు చూస్తూ ఉంటే ఇలాగే మీకు ఇన్ఫర్మేషన్ ప్లస్ డెఫినెట్‌గా ఎంటర్‌టైన్ అయితే నేను చేస్తున్నాను నా వీడియోస్‌తో. సో, నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.